హలో అందరికి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పాతకాలం స్వీట్. అది బియ్యంతో చేసే పాకుంట్లు. చిన్ని గింజలు వేసి ముందు చేసేవాళ్ళు పాకుంట్లు. ఇప్పుడు మనకి ఇక్కడ చేసేవాళ్ళు లేరు, అది తినేవాళ్ళు లేరు. కానీ అవన్నీ హెల్త్ చాలా మంచిది. మరి కొలతలతో చూపిస్తాను, ఏ కొలతలు చేయాలి చూపిస్తానండి. ఈసారి ఇది వచ్చి ముందుగానే చిన్ని గింజలు వేయించుకునేసాను. ముందుగా నేను 3 గ్లాసులు చిన్ని గింజలు, 1 గ్లాసు శనగపప్పు, ఏజి శనగపప్పు, 1 గ్లాసు బియ్యం పిండి, ఒక 3 స్పూన్లు నువ్వులు, ఆ తర్వాత శొంఠి పొడి. ఇది మనం మిక్సీకి వేసుకున్నాం కదా. 2 స్పూన్లు యాలకులు, 2 స్పూన్లు గసగసాలు లైట్గా వేయించి మిక్సీకి వేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్లం మనం 4 ముద్దలు తీసుకున్నాము. బెల్లం బాగా కొద్దిగా నీళ్ళు వేసి పాకం రావాలి, బాగా చికెన్ పాకం రావాలి, బాగుంటుంది టేస్ట్ తినడానికి. ఇది చెప్పేనా అయిపోయింది, అవన్నీ పోతాయి పోస్తా. ఇప్పుడు పాకం చూసుకోవాలి మనం ఎట్లొచ్చింది అనేసి. ఆ పాకం బట్టి వంటకు వస్తుంది, లేకపోతే రాదు. పాకం బట్టేకి ఇది వాటర్ వేసి చూద్దాం పాకం ఎట్లా వచ్చింది అనేసి. ఇంకా కరగలేదమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో వేసి కలిపేసేయాలి. ఇవన్నీ శనగపప్పు, శనగ గింజలు, ఇదేమది శొంఠి పొడి, బియ్యం పిండి, నువ్వులు, ఇవన్నీ కలిపారు ఒక దాంట్లో వేసి. శనగపప్పు, నువ్వులు, బియ్యం పిండి, ఇది కూడా అత్తమ్మా, ఇది కూడా వేసేయాలా? గసగసాలు, ఇలాచి. పాకు వచ్చిన తర్వాత ముదురు పాకు వచ్చినాక దాంట్లో పోసుకోవాలి. ముదురు పాకు రావాలనా? ఓహో, ఇంత సింపులా? ఇచ్చుడు ఇంగువ, ఇది ఇంగువ అంటాను నేను. శొంఠి పొడి చాలా కొద్దిగా శొంఠి పొడి. శొంఠి పొడి వేసుకుంటే బాగుంటుంది, ఇది కమ్మగా ఉంటుంది తినేకి. కొద్దిగా సాల్ట్ కూడా వేయాల. కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయకూడదు, 1 రవ్వ సాల్ట్. అన్నీ కలిపేసేయాలి ఒకసారి ఇట్లా. నేను బియ్యం పిండి తక్కువ వేసుకున్నాను, పప్పులన్నీ ఎక్కువ వేసుకున్నాను. అత్తమ్మ అలా వేయమన్నారు, బాగుంటుంది అనేసి. మీకు కావాలంటే పిండి కూడా కొంచెం ఇంకో గ్లాసులో పిండి వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే నాకు బాగుంటుంది చెప్పాను. అత్తంత గింజలు ఎక్కువ ఉండాలి అత్తమ్మ అంటే అట్లే వేయతాయి అన్నారు. ఇది తిని 8 సంవత్సరాలు ఏందో అసలు ఈ పాకుంటుంది తిని. అయిందా? పాకు వస్తే మెత్తగా అయిపోతుంది, ముగ్గురు పాకం అంటే గట్టిగా ఉంటుంది. నాకు బెల్లం పాగు కరెక్ట్గా రావాలి. లేత పాగు వచ్చిందంటే ఉంటకు రాదు, అది పాకుంట మెత్తగా అయిపోతుందంట. పాకుంట మెత్తగా అయిపోతుందంట. కొంచెం ముదురు పాగు వచ్చిందంటే గట్టిగా ఉంటుంది. అంటే మనం లడ్డూలాగా పట్టినామంటే కూడా గట్టిగా ఉంటుంది అట్లే. అది బెల్లం పాకం పడేదాంట్లో ఉంది, లడ్డు కుదిరి ఇదే లేనిది. మనం కొంచెం లేత పాకు పట్టినామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోదు, పిండి ఇదిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కరెక్ట్గా తీసుకున్నామంటే బాగా గట్టి తిన్న బాగుంటుంది, తినేకి బాగుంటుంది అంటే. గట్టిగా పెట్టుకున్నామంటే పాకం అనేది, మెత్తగా పాకం తీసుకున్నామంటే, లేత పాకం తీసుకున్నామంటే తినే కొంచెం మెత్తగా ఉంటుందంట, అంతే అంటే. కానీ పిండి ముదురు నేతమ్మా, అదే బాగుంటుంది. ముదురు పాకే బట్టి బాగుంటుంది, కొంచెం గట్టిగా ఉండి ఉంటారు. పెట్టుకుని పాకం పడతా ఉన్నారు అత్తమ్మ. 4-5 సార్లు చూస్తూనే ఉన్నారు ఆ పాకం వచ్చిందా లేదనేసి. అలా అట్లా చూడాలి, నాకు వచ్చిందా లేదా కరెక్ట్గానే. గుజ్జు రావాలి కదా. దీంట్లో నెయ్యి కూడా వేయాలంట. దీంట్లో ఇది కరిగిపోతుందా? నెయ్యి చూడ, నెయ్యి ఇంకా కొద్దిగా వేసుకుంటే కూడా బాగుంటుందంట. నేను ఇప్పుడు హెడ్ ఆయిల్ వాడతాను ఈసారి. ఎప్పుడు ఇంటి నెయ్యి ఉంటుంది, ఈరోజు అయిపోయింది కాబట్టి హెడ్ ఆయిల్ వాడుతున్నా. బాగుంటుంది నెయ్యి ఇది.
పాకం చూస్తారు సరిపోయిందా లేదా అనేసి. సరిపోయిందమ్మా. దాన్ని చూపించేద్దాం ఇట్లాదే ఎంత చూద్దాం పాకం ఇలా రావాలంట. ఈ మాత గట్టిగా పాకం ఇలా గట్టిగా ఓకే చెప్పమ్మా. ఇలాగా గట్టిగా పాకం రావాలా. ఏ సినిమా అనేది ఆయనది జయదేవుది. ఈ పాకం చూస్తే గుర్తొస్తాను. ఏంటిది సత్యదేవ్ గుర్తుంది ఆ సినిమా. ఇది చూస్తే గుర్తు భయం వస్తుంది. ఈ పాకం చూస్తే దాన్ని చూస్తే ఆ సినిమా అటుంది భయంగా ఉంటుంది కదా. గమ్మ అని వస్తుంది. ఇలాచీ ఫ్లేవరు, శొంఠి ఫ్లేవరు. ఇలాగుండ పట్టుకోవాలి. ఇదో వేడి మీద చేసేయాలి అది. ఎందుకొస్తున్నారా సింపుల్ నాక పిండి చాలా కానీ పోస్తూ ఉంటే పట్టణ కాదు. పిండి ఎక్కువ పోసినామంటే పట్టే ఎక్కువ కాదండి. ఇది గుంట పట్టే కాదంట పాకుంట్లో. అబ్బా నీళ్ళు వద్దుకో, బెల్లం నీళ్ళు వద్దుకోవాలి. కావాలి ఏదైతే చెయ్యి వాడుతుంది. గుంటలు చేస్తుంటే బుడ్డాలి ఇప్పుడు చెయ్యి వాడుతుంది. వేడి ముందే ఇలా వేడి ఉండగానే ఇలా గుంట పట్టేసాయి. ఎక్కువగా ఉంటే కూడా కొద్దిగా పాలు పోసుకొని పట్టుకోవాలి. మనం క్వాంటిటీ ఎక్కువ చేసినామంటే కొద్దిగా పావు వేసుకొని చేసుకోవాలంట. ఒకేసారి పోసేయకుండా కొద్దిగా కూడా మనం పోసుకొని కలుపుకొని చేసుకోవచ్చు అంట. అంటే ఇలా పిండి అద్దుకోండి. పిండి అద్దుకొని లేచంట. ఏం ఉండాలి టెక్నిక్ దీంట్లో. అయినా వేడే నాకు మనం వేడి మీద పట్టినాం కాబట్టి ఇది ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఇంకోసారి పట్టాలి. ఆరినాక ఇలా వస్తుంది రౌండ్గా. చూసినారా అలా వస్తుంది. కొద్దిగా పిండి అద్దుకుంటా పట్టినామంటే దో మరి చూసారు కదా మా అత్తమ్మ చేసిన పాకుంట్లు, బియ్యంతో పాకుంట్లు. నేను కొలతలు పెట్టి చేశాను కదా, దీన్ని అదే కొలతలతో చేసుకోండి, బాగుంటుంది. ఆ పాకంలోనే ఉంది ఆ గుంట అనేది రావాలి. పాకుంట రావడానికి పాకంలోనే ఉంది. పాకము లైట్గా లేత పాకం పట్టుకున్నారంటే మెత్తగా వస్తుంది ఉంట, అంత బాగుంటుంది. ముదురు పాకం పట్టుకోవాలి దానికి. అట్లనే ఇది మనం బయట తెచ్చుకునే స్వీట్స్ కన్నా ఎంతో దీనిలో ప్రోటీన్ అంతా ఎక్కువ ఉంటుంది. మనము ఇంట్లో చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. అదే అర్థం చెప్పినా కదా, కొద్దిగా అంటే ఎక్కువ మనము క్వాంటిటీ ఎక్కువ చేసేటప్పుడు కొద్దిగా కలుపుకొని చేసుకోవాలంట. ఎక్కువ ఒకేసారి కలిపేసామంటే గట్టిగా అయిపోతుంది, మళ్ళీ వంట పట్టలేము. వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా పోసుకొని చేసుకోవాలంట. మరి చూసారు కదా, అయితే మేము చెప్పిన కొత్త మీరు కూడా చేసుకోండి. మా మైకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ బంధువులతో షేర్ చేయండి. బాయ్.